ప్రెగ్నెన్సీ అనగానే ఒక బ్యూటిఫుల్ టర్మ్ లాగా అనిపిస్తది. ప్రెగ్నెన్సీ ఈజ్ అ డ్రీమ్ టు సో మెనీ విమెన్. అండ్ మదర్‌హుడ్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని ఎవ్రీ ఫీమేల్ కోరుకుంటదండి. సో, వాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసమే మేము ఫెర్టిలిటీ స్పెషలిస్ట్స్ ఉన్నాము. సో, ప్రెగ్నెన్సీ వచ్చింది, మనకి న్యూస్ కన్ఫర్మ్ అయింది, గుడ్ న్యూస్ వచ్చింది అని తెలియగానే మనం ఏం చేయాలి? నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఈ ఫస్ట్ 3 మంత్స్ లోనే అబార్షన్స్ అవ్వటం కానీ, బ్లీడింగ్స్ అవ్వటం కానీ, లేదా అన్ని వాళ్ళు అప్పుడప్పుడే సిమ్టమ్స్ కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అనే దానికి తేడా తెలియదు. సో ప్రతి దానికి భయాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఎలాంటి దానికి భయపడాలి అండ్ ఎలాంటివి అయితే మనము వాటిని ధైర్యంగా ఉండొచ్చు అండ్ డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, అలాగే ఫస్ట్ ట్రైమిస్టర్ లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. సో ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడదాం. సో ఫస్ట్, మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? అది ఇంపార్టెంట్. యూరిన్ టెస్ట్ లో తెలుసుకున్నారా, బ్లడ్ టెస్ట్ లో తెలుసుకున్నారా, స్కాన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నారా? సో యూరిన్ టెస్ట్ క్యాన్ బి ఫాల్స్. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్ ఆర్ ఫాల్స్ నెగిటివ్స్ అలా చూపిస్తుంటాయి. కొన్ని కిట్స్ కూడా అబ్నార్మల్ కిట్స్, ఇన్వాలిడ్ కిట్స్ ఉంటాయి అనమాట. సో 100% యూరిన్ టెస్ట్ మీద మనం రిలై అవ్వలేమండి. సో ఇదే టెస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి బ్లడ్ లోంచి బీటా హెచ్సిజీ అనే హార్మోన్ ని మెజర్ చేస్తాం అనమాట. సో బీటా హెచ్సిజీ హార్మోన్ మెజర్ చేసినప్పుడు ఆ వాల్యూ గనక మోర్ దెన్ మనకి 300, మోర్ దెన్ 400 అలా వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. సో బీటా హెచ్సిజీ ఇన్ ద బ్లడ్ is the most accurate test for confirmation of pregnancy. And ఈ ప్రెగ్నెన్సీ వయబులా కాదా అని తెలుసుకోవడం సెకండ్ పాయింట్. సో ప్రెగ్నెన్సీ వయబులా కాదా అంటే మీనింగ్ ఏంటి అంటే, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్ లో కానీ, కింద సర్విక్స్ లో కానీ, లేదా ఒక్కొక్కసారి ఓవరీస్ లో కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో ప్రెగ్నెన్సీస్ మనం చూస్తూ ఉంటాం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ యూట్రస్ లో ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య వచ్చే పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో ఎవ్రీబడి నోస్ అబౌట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో మాకు గర్భసంచిలో ఉందా అని ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి మేడం. సో ప్రెగ్నెన్సీ అనగానే ఎవ్రీబడి ఈస్ నాట్ హ్యాపీ. అది గర్భసంచిలో ఉందా, తర్వాత బేబీకి హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా, ఒక్కొక్క స్టెప్ అక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ వయబిలిటీ స్కాన్ లో మనం యూట్రస్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఇస్ హార్ట్ బీట్. హార్ట్ బీట్ అనేది ఇట్ ఈస్ 100% డయాగ్నోస్టిక్ సైన్ దట్ ఇట్ ఈస్ అ వయబుల్ ప్రెగ్నెన్సీ అని. సో స్కానింగ్ లో హార్ట్ బీట్ వచ్చింది అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టే. అండ్ ఎప్పుడు చేసుకోవాలి హార్ట్ బీట్ స్కాన్? సపోజ్ మీకు ఈ రోజు పీరియడ్ మిస్ అయింది అనుకోండి, ఇవాళే పీరియడ్స్ రావాలి కానీ ఈ రోజే మిస్ అయింది అన్నప్పుడు ద సేమ్ డే స్కానింగ్ లో మనకు హార్ట్ బీట్ అప్పుడే తెలియదండి. వెయిట్ ఫర్ 1 వీక్ ఆర్ వెయిట్ ఫర్ 10 days. సో జనరలీ 6 weeks ఫ్రమ్ ద ఎల్ఎంపి. సో మీకు లాస్ట్ పీరియడ్ వచ్చిన డేట్ నుంచి 6 weeks కి ఐడియల్ గా హార్ట్ బీట్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో 6th వీక్, కొంతమందికి ఒక 10 or 15% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ లో 7th వీక్ లో కూడా మనం హార్ట్ బీట్ చూస్తాం. సో 6 to 7 weeks మధ్యలో మీరు హార్ట్ బీట్ స్కాన్ అనేది చేపించుకోవాలి. అప్పుడే మీరు అది యూట్రస్ లో ఉందా లేదా ఎక్టోపిక్ అని కూడా తెలుసుకోవచ్చు. సో మనకి మంచి వయబుల్ ప్రెగ్నెన్సీ ఉందని కన్ఫర్మ్ అయింది. సో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ అండి, do not panic. Pregnancy is a normal thing. Pregnancy is not a disease. Pregnancy అనేది వ్యాధి కాదు, మీరు పేషెంట్ కాదు. సో యు ఆర్ జస్ట్ క్యారింగ్, మీరు ఇంకొక లైఫ్ కి జన్మనివ్వబోతున్నారు అంతే. మీరు నార్మల్ గా అన్ని వర్క్స్ చేసుకోవచ్చు అండి. వర్కింగ్ విమెన్ అయితే హ్యాపీగా వర్క్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఒక 3 things మాత్రం మనం అవాయిడ్ చేయమని చెప్తాం. ఫస్ట్ థింగ్, సెక్షువల్ ఇంటర్ కోర్స్ విత్ ద హస్బెండ్. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత సెక్స్ లో పాల్గొనడం వల్ల ఒక్కొక్కసారి అబార్షన్ రిస్క్ పెరగచ్చు. అది ఒకటి. సెకండ్ థింగ్, మీరు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కానీ 4 to 5 hours బస్ లో వెళ్ళటము, ఆటోలో వెళ్ళటము, సో రోడ్స్ అన్కంఫర్టబుల్ గా ఉన్న రోడ్ లో ప్రయాణించటము, ఇలాంటి జర్నీస్ చేయటం వల్ల కూడా ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్, ఎర్లీ టైంలో ఇంప్లాంటేషన్ సరిగా అవ్వదన్నమాట. ప్లాసెంటా ఫామ్ అవ్వడానికి మనకి 3 complete months ఆఫ్ ఫస్ట్ 3 months పడుతుంది. సో ప్లాసెంటా ఇంకా ఫామ్ అవ్వక ముందే మనం జర్నీస్ కానీ, సెక్స్ లో పాల్గొనటం కానీ, లేదా ఇవన్నీ చేస్తే ఒక్కొక్కసారి అబార్షన్ అయ్యే రిస్క్ కొంత ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్, బరువు పనులు చేయటం. బరువు పనులు అంటే మీరు వంగి బిందెలు మోయటం కానీ, లేదా పక్కనున్న పెద్ద పిల్లలను ఏమైనా ఎత్తుకోవటం కానీ, ఇలాంటివి సడన్ మూమెంట్స్ వల్ల అబ్డామినల్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో బరువు చేయటం వల్ల మన అబ్డామిన్ టాట్ అయిపోతుంది అనమాట. సో ఈ అబ్డామినల్ ప్రెషర్ పెరిగి ఒక్కొక్కసారి బయటికి బ్లీడింగ్స్ అలాంటివి రావచ్చు అనమాట. సో ఈ 3 things ఒకటి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తామండి. వంగద్దు, లేదా మెట్లు ఎక్కకూడదు, లేదా కింద కూర్చోవద్దు, ఇలాంటి ఏం లేదండి. మీరు అన్ని నార్మల్ గా చేసుకోవచ్చు. నేను ఇందాక మెన్షన్ చేసిన 3 things మాత్రం అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్
ఫస్ట్ ట్రైమెస్టర్‌లో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పీరియడ్స్ మిస్ అవుతాయి. మీకు బ్లీడింగ్ అనేది రాదు. బట్ బ్లీడింగ్ కనిపిస్తుంది. లేదా అబ్డామిన్‌లో సివియర్‌గా పెయిన్ వస్తుంది. సడెన్‌గా కళ్ళు తిరిగి మనకు మొత్తం బ్లాక్ ఔట్ అయిపోయి కింద పడిపోయేటట్టు అనిపిస్తుంది. ఇలాంటి సింప్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలండి. ఎనీ టైమ్ ఇన్ ద ఫస్ట్ 3 మంత్స్ బ్లీడింగ్ వచ్చినా, మీ కళ్ళు తిరిగి సడెన్‌గా బీపీ ఫాల్ అయి పడిపోయినా, లేదా సివియర్‌గా అబ్డామిన్‌లో పెయిన్ వచ్చినా వీటిని ఇగ్నోర్ చేయకూడదు. ఆర్ ఎనీ లీకింగ్ ఫ్రమ్ ద వెజైనా, బ్లడ్ కానివ్వండి లేదా సమ్ వాటరీ లీకేజ్ ఆర్ ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ ఏది వచ్చినా కూడా డాక్టర్ ని మనం అప్రోచ్ అవ్వడం ఇంపార్టెంట్. సో ఈ 3 థింగ్స్ అబ్జర్వ్ చేసుకోండి. మైల్డ్ క్రాంపీ పెయిన్, ఒక చిన్న డిస్కంఫర్ట్ లాగా, యూరిన్ త్వరగా రావటం, యూరిన్ ఎక్కువసార్లు రావటం, బాగా ఆకలి వేయటం, వామిటింగ్స్ రావటం అండ్ తినబుద్ధి అవ్వకపోవటం, అంటే మనకి ఆకలి సరిగా లేకపోవటం, ఇవన్నీ సిమ్టమ్స్ కామన్. సో వీటికి భయపడద్దు. ఎక్సెసివ్ వామిటింగ్స్ అయినా సరే భయపడాల్సిన అవసరం లేదండి. వెరీ సివియర్ అంటే మీరు ఈ వామిటింగ్స్ ఎన్నిసార్లు మరి పర్ డే మోర్ దెన్ 10 టైమ్స్ ఆర్ మోర్ దెన్ 6 టైమ్స్ వామిటింగ్స్ అయి మీకు అసలు నిల్చోడానికి కూడా ఓపిక లేకుండా ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఫ్లూయిడ్స్ పెట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యూ థింగ్స్ కి డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ ఇంతకుముందు చెప్పిన కొన్ని థింగ్స్ కి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు ప్రెగ్నెన్సీలో తీసుకుంటే హ్యాపీగా మీరు డెలివరీ దాకా వెళ్ళొచ్చు. ఫస్ట్ 3 మంత్స్ లో ప్లసెంటా ఫామ్ అవుతుంది కాబట్టి ప్లసెంటా ఫామ్ అయ్యేదాకా మెడిసిన్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్లసెంటా ఒకసారి కంప్లీట్ గా ఫామ్ అయితే మీరు తినే ఫుడ్ బేబీకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. కానీ ప్లసెంటా ఫామ్ అవ్వక ముందు మనం తీసుకునే మెడిసిన్ బేబీకి సపోర్ట్ గా ఉంటది అనమాట. సో టైమ్లీ మీరు మెడిసిన్స్ తీసుకోవటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యువర్ రెగ్యులర్ విజిట్స్ టు ద డాక్టర్, ఎప్పుడు డాక్టర్ పిలుస్తారో ఆ టైంకి వెళ్ళి స్కానింగ్స్ చేయించుకోవడం లేదా మెడిసిన్స్ రాయించుకోవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో ఐ హోప్ మీ ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి ఉన్న డౌట్స్ కానీ అండ్ కొన్ని క్వైరీస్ కానీ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.